ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది కైవారం పుణ్యక్షేత్రము. దయచేసి ఈ వీడియో చివరి దాకా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. కైవారంలో శ్రీ యోగి నారాయణ స్వాముల వారు ఒక పెద్ద బండరాతి కింద ఉన్నటువంటి సొరంగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారని అక్కడ ఉన్నవారు మాకు చెప్పడం జరిగినది. ఇక్కడ ఒక పెద్ద మ్యూజియం లాగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి యోగుల విగ్రహాలు మరియు శ్రీ స్వాముల వారి విగ్రహాలు, తర్వాత స్వాముల వారి సమాధి, యోగా నిష్ట చేసుకున్నటువంటి విగ్రహము, ఇట్లా చాలా ఉన్నాయి. ఎవరైనా భక్తులు కైవారం అంటే తప్పనిసరిగా వెళ్ళండి. అక్కడ మనకు కావాల్సిన సౌకర్యాలు చాలా బాగుంటాయి. ఫ్యామిలీతో వెళ్ళటానికి కూడాను అనుకూలమైన ప్రదేశము. చింతామణి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది ఈ పుణ్యక్షేత్రము. అక్కడ ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంటుంది. రూముల అకామిడేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. భక్తులు ఎవరైనా సరే చక్కగా చూసుకొని అక్కడే స్టే చేయడానికి కూడా అనుకూలం ఉంటుంది. ట్రావెలింగ్ అనుకూలం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి కైలాసగిరి కూడా దగ్గర, కేవలం ఒక 13 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అక్కడ కైలాసగిరి కూడా చక్కగా చూసుకోవచ్చు. దయచేసి వెళ్ళదలుచుకున్న భక్తులు తప్పనిసరిగా వెళ్ళి శ్రీ స్వాముల వారిని దర్శనం చేసుకోవచ్చు. మీకు ఇది ఒక ఫారెస్ట్లో ఉంటుంది, ఒక అడవి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఎవరైనా వెళ్ళదలుచుకున్న